వియత్నాం దేశంలోని సముద్రం మధ్యలో ఒక భారీ అమ్యూజ్మెంట్ ఐలాండ్ ఉందని మీకు తెలుసా? ఇప్పుడు నేనున్నాను విన్ వండర్స్ నాత్రాంగ్ అనే ఊర్లో అండి. అక్కడ దూరంగా చూసుకుంటే కేబుల్ కార్లు వెళ్తున్నాయి కదండి, అవన్నీ కూడా సముద్రం పైనుంచి వెళ్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఉన్న ఈ మెయిన్ ల్యాండ్ నాత్రాంగ్ అనే ఊరు నుంచి హోంత్రే ఐలాండ్ పైన ఉన్న విన్ వండర్స్కి అయితే వెళ్తున్నామండి. చెప్పాలంటే ఈ నాత్రాంగ్ అనే ఊర్లో దీనికోసమే అందరు వచ్చేది కూడా. ఎంత పెద్దదంటే ఒక్కసారి దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి తిరగడానికే 8 గంటలు టైం పట్టిద్దంట. మీరు చూస్తుంది వచ్చేసి కేబుల్ కార్ స్టేషన్ అండి. సిటీలో నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరం ఉందండి. 100 రూపాయలు అయితే తీసుకున్నారు, ఇక్కడ దింపేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి టికెట్ అవన్నీ వివరాలు లోపలికి వెళ్ళి కనుక్కుందాం. ఒకటే టికెట్ ఉండదు అనుకుంటా మొత్తానికి. నిజంగా కట్టడాలు ఇంత భారీగా ఎలా కట్టారో ఏంటో అండి. టికెట్ అయితే ఇక్కడ తీసుకోవాలండి. ఇక్కడ టికెట్ రేట్లు చూసుకుంటే పైన స్టార్టింగ్లో అండి 10,50,000 ఉందన్నమాట. అంటే 3,833 రూపాయలు ఇవాళ రేటు ప్రకారం. చిన్నపిల్లలకైతే కనుక 8 లక్షలు అండి, అంటే 2,920 రూపాయలు. లేదు, ఇంకొక బంపర్ ఆఫర్ ఉంది. అదే టికెట్ మనం 4 తర్వాత వచ్చామంటే కనుక 7 లక్షలే ఉంది, 2,555 రూపాయలే అండి. కాకపోతే ఏంటంటే 4 తర్వాత వస్తే ఇక్కడ చాలా వరకు మనం మిస్ అయిపోతాం. చాలా తక్కువ టైం ఉంటుంది కదా, మొత్తం కవర్ చేయలేము అనమాట. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి. ఇంకా మనం ఫుడ్ తినాలంటే ఫుడ్ తినే కాంబో, అంటే ఫుడ్ కూడా ఇంక్లూడ్ వస్తుంది. చాలామంది ఏంటంటే సముద్రం పైన కేబుల్ కార్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఓన్లీ కేబుల్ కారే తీసుకోవచ్చు అనమాట. చాలామంది దానికే వస్తారు ఇక్కడికి. అదైతే కనుక 2 లక్షలే ఉందండి. సో 730 రూపాయలు. ఇదంతా ఎందుకు అనుకుంటే ఇదే తీసుకోవచ్చు. మనం ఇది తీసేసుకుందాం. స్టాండర్డ్ అడ్మిషన్ టికెట్ అంటే 3,833 రూపాయలు. రేట్ ఎక్కువే, మరి తప్పదుగా. ఇక్కడ ఫేమస్ అట్రాక్షన్ ఇదే అంట. దీనమ్మ పెద్ద మ్యాప్ అయితే ఒకటి ఇచ్చారండి. ఇదంతా ఎప్పుడు కవర్ చేస్తాం? పోతే బాగా నిద్ర మొత్తుగా ఉందండి. ఏంటంటే రీజను, నేను ఉండే హాస్టల్లో నాకు నిద్ర అయితే పట్టట్లేదు. మనకి ఇచ్చిన టికెట్ ఇదే అండి ఉంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు వచ్చేసి బుధవారం అండి, నాన్ హాలిడే. కేబుల్ కార్లు భారీగా ఉన్నాయిగా. నా ఒక్కడికే ఒకటి ఇచ్చేసేయని చెప్పాను, మనోడు ఇస్తానని చెప్పాడు. చూడాలి. ఫోన్లే అండి, ఒక్కటే ఇచ్చేసాడు. సూపరు. ఈ కేబుల్ కార్ పొడవు మొత్తం ఇప్పుడు మనం ఉన్న నాత్రాంగ్ మెయిన్ ల్యాండ్ నుంచి ఆ హోంత్రే ఐలాండ్ వరకు 3.32 కిలోమీటర్స్ లెంత్ అయితే ఉందండి. ఇది మార్చి 10, 2007లో ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు ప్రపంచంలోనే అత్యంత పొడవైన సీ క్రాసింగ్ కేబుల్ కార్లలో ఇది ఒకటి. ఆ తర్వాత మళ్ళీ తిరిగి 2024లో అప్గ్రేడ్ అయితే చేశారంటండి. కొత్త కేబుల్ కార్ అయితే పెట్టారంట. మరి ఇది పాతదో కొత్తదో తెలియదు. మనం వెళ్తుంది, నాకు తెలిసి కొత్తది అయి ఉంటుంది. 2.64 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి ఇది అయితే కనుక. కానీ అలా సముద్రం పైన కేబుల్ కార్లో వెళ్తుంటే ఆ అనుభూతే వేరండి. మొత్తానికి సాధించేసాం. చాలా పెద్దదే అండి. ఇటు ఇటు అసలు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి 10 నిమిషాల టైం అయితే పడుతుందండి సుమారుగా. అవతల వైపు ఉన్న ప్రదేశం మొత్తం కూడా హార్బర్ ఏరియా అని పిలుస్తారు. అటు సైడ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఈ కేబుల్ కారు అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మనం తిరిగి రావాలంటే వచ్చేసేయచ్చండి. అప్పుడు అమ్యూజ్మెంట్ ఐలాండ్లోకి టికెట్ తీసుకునే పని లేదు. ఉత్త కేబుల్ కార్లో అట్లా వెళ్ళేసి హార్బర్ చూసేసుకొని రావచ్చు.
విన్ పెరల్ హార్బర్. ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ఫోటోలు దిగడానికి మాత్రం సూపర్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు హార్బరు. ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదండి. ఇక్కడ చాలామంది చెప్పే కదా ఈ హార్బర్ దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్తారని, వాళ్ళ కోసం ఇక్కడ మార్కెట్ ఉంది లోపల, హార్బర్ మార్కెట్ అని. దీంట్లోకి వెళ్ళి చూద్దాం. ఒక బ్లాక్ కాఫీ తాగేద్దాం. నిద్రమొత్తుగా ఉంది కదా, కొంచెం శక్తి వస్తుందని కాఫీ తాగడానికి వస్తే ఇక్కడ వియత్నాంలో ఈ అమ్మాయి అండి, నేను ఇంకో కాఫీ తీసుకొచ్చి ఇస్తాను నా తరపు నుంచి గిఫ్ట్గా అంటుంది. వద్దు వద్దు అంటున్నా వెంటలా, అభిమానం ఇంకా. What? Here this is before coffee. We have coffee with milk and coffee outright and soy coffee and coconut coffee with lotus with sugar. All is for me? Yes, give you. ఆ అమ్మాయి అండి మరి రకరకాల కాఫీలు అయితే ఇచ్చింది. షుగర్ కావాలంటే వేసుకోండి అని చెప్పి ఇచ్చిందండి. ఇది ఒకటి పడిపోయింది ఇప్పుడు. మిల్క్ కాఫీ. ఇక్కడ కాఫీల్లో ఐస్ వేసుకొని తాగుతారండి, మనలా కాదు. నెక్స్ట్ కెఫే ఊ లైట్. ఇది కొంచెం పలచంగా ఉంది కాఫీ, అది చిక్కగా ఉంది మిల్క్ కాఫీ. ఇది బాగానే ఉంది. సాల్ట్ కాఫీ అంటే ఉప్పు కాఫీ. ఎలా ఉంది, ఉప్పంగా ఉండిద్దా? కొంచెం ఉప్పంగానే ఉంది. పాలల్లో క్రీమ్ వేసి కాఫీ పొడి వేసి ఉప్పు వేస్తే ఎలా ఉండేది అలా ఉంది. అయినా నాకు డౌట్ అండి, ఇన్ని తాగితే ఎవరికి టేస్ట్ తెలియదు, మరి వీళ్ళు ఎందుకు ఇచ్చారో ఇన్ని, టేస్ట్ ఎలా ఉందో చెప్పమని చెప్పి. ఇది కోకోనట్ కాఫీ. కొబ్బరి ఫ్లేవర్ ఉంది. కొబ్బరి తురుముని మొత్తం కూడా పిండిలా చేసి పాలల్లో వేసి కాఫీ పొడి వేసి పైన కొంచెం క్రీమ్ వేస్తే ఎలా ఉండిద్దో అలా ఉందండి. అన్నీ తాగేసాం, మళ్ళీ ఇది కూడా తాగాలి. కేబుల్ కార్లో వచ్చి హార్బర్ దాకా వస్తారు కదండి, వాళ్ళకి ఏమైనా షాపింగ్ చేయడానికి అన్నమాట ఇవన్నీ కూడా. బాగానే ఉన్నాయండి ఆడుకోవడానికి లోపల. ఇంకైతే లేట్ చేయకుండా విన్ వండర్స్లోకి అయితే వెళ్ళిపోదాం. బోలెడ్ అంటే బోలెడ్ యాక్టివిటీలు ఉంటాయండి. మనం ఉన్నది నాత్రాంగ్ అనే ఊరు, ఎక్కడో వియత్నాం సౌత్ పార్ట్లో దూరంగా ఉన్నది, కానీ ఇక్కడ కూడా ఇంత ఉందా అని చెప్పి మీరు షాక్ అవుతారు ఇప్పుడు. ఈ బోర్డులు చూసుకొని వెళ్ళడమే అండి. ఇంకా వీడియోల కన్సిస్టెన్సీని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోకి కొనసాగింపుగా నెక్స్ట్ విన్ వండర్స్ అనే పూర్తి వీడియో అయితే రాబోతుంది. ఆ వీడియో దాదాపుగా 40 నిమిషాల పైనే విడిదైతే ఉండబోతుందండి, ఎందుకంటే చాలా కవర్ చేసాము. సో హోప్ మీకు అర్థమైంది నెక్స్ట్ వీడియోలో, అందుకే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో చిన్నదే కావచ్చు, కానీ ఒక మంచి అనుభవం. ఈ నాత్రాంగ్ అనే ఊరు వస్తే ఇక్కడ సముద్రం పైన కేబుల్ కార్ అనుభవం అయితే ఈ రేంజ్లో ఉంటుందా అని చెప్పి మీకు అర్థమైంది అనుకుంటాను. మరి ఇప్పటి వరకు ఈ చిన్న వీడియో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ విన్ వండర్స్ అద్రిపై అడ్వెంచర్స్తో కలుద్దాం. ఉంటాను, బాయ్ బాయ్.